ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ప్రజల్లోకి రావాలి డిమాండ్లో ఇది 81వ రోజు. 81 రోజులుగా అడుగుతున్నప్పటికీ ఇక్కడ వీడియోల రూపంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు ప్రజల్లోకి రావడం లేదు. గత సంవత్సరం భయపడ్డ కాలంగా ఆయా వేదికల మీద మాట్లాడుతున్నాం, అయినప్పటికీ ముందుకు రావడం లేదు. రాష్ట్రపతి పాలన పెట్టమని అడిగాం, అందుకు కూడా రికమెండ్ చేయలేదు. రాష్ట్రంలో హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, చిన్న చిన్న పిల్లలు మిస్ అయిపోతున్నారు. రాష్ట్రం నుంచి జనం వలస వెళ్ళిపోతున్నారు. వారు భయపడి వెళ్ళిపోతున్నారో, ఎవరికైనా ఉపాధి లేక వెళ్ళిపోతున్నారో కూడా తెలియదు. ఆర్థిక అసమానతలు, సాంఘిక అసమానతలు, ఇన్నింటి మధ్యలో కారు కట్టెను కాలింగ్ బిల్లు పెట్టుకుని రాజ్భవన్లో కూర్చున్నారు గవర్నర్ గారు. ప్రథమ పౌరుడు అనే ఒక ట్యాగ్ లైన్ తగిలించుకుని రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే అప్పుడప్పుడు ఒకసారి వచ్చి ఇట్స్ మై గవర్నమెంట్, ఇది నా ప్రభుత్వం అంటున్నారు. నా ప్రభుత్వం అంటే సరిపోదు కదా, నా ప్రభుత్వం బాగుండాలని మనస వాచ్య కర్మని అనుకోవాలి కదా, సమస్యలు లేని రాష్ట్రంగా ఇది ఉండాలని కోరుకోవాలి కదా, అందుకు తపన పడాలి కదా, అందుకోసం పనిచేయాలి కదా. ఇదేదీ లేనప్పుడు ప్రథమ పౌరుడు ట్యాగ్ లైన్ ఎందుకు? కారు కట్టిన కాలింగ్ బిల్లు, రాజ్భవన్ సౌకర్యాలన్నీ జనం డబ్బులతో ఎందుకు? తక్షణ ప్రజలకు రావాలి గవర్నర్ గారు, లేదా రాజీనామా చేయాలి. కమ్యూనిస్ట్ ఇండియా వదిలేండి, కమ్యూనిస్ట్ విప్లవం వదిలేండి.